హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. ఈరోజు మనం దీపావళి డెకరేషన్ వాటర్ క్యాండిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వాటర్ క్యాండిల్స్ వెలిగినంతసేపు ఇల్లంతా మంచి స్మెల్తో చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ అందమైన వాటర్ క్యాండిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు మా ఛానల్ని కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గాజు బౌల్ని తీసుకొని ఇందులో ఒక 80% వరకు వాటర్ పోసుకోవాలి. ఇందులో మల్టీ కలర్ షైనింగ్ పేపర్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి చిన్న చిన్న పీసెస్గా. దీపం వెలిగినంతసేపు షైనింగ్గా ఉంటాయి. మీరు వీటికి బదులు చెమ్కీలు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి. అలాగే దీపం వెలిగినంతసేపు మంచి స్మెల్ రావడానికి ఇలాంటి పర్ఫ్యూమ్ని కానీ సెంటుని కానీ వేసుకోండి. ఇలాంటి ఒక థిక్గా ఉండే ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో చిన్న హోల్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం దీపం వెలిగించే వత్తులు ఉంటాయి కదా, ఒక 4-5 తీసుకొని వీటన్నింటిని ఇలా జత చేసుకొని ఆయిల్లో ముంచుకొని హోల్లో పెట్టేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పైకి పెట్టుకోవాలి. దీనికి బదులు మీరు కాటన్ క్లాత్ని కూడా పెట్టుకోవచ్చు, లేదా పువ్వొత్తిని కూడా పెట్టుకోవచ్చు. వాటర్లో నిదానంగా పైన పెట్టుకోవాలి. మనం ప్లాస్టిక్ షీట్ని యూజ్ చేసాం కాబట్టి పైకి తేలుతుంది. దీన్ని వెలిగిస్తే వెలుగుతుంది. ఈ వాటర్ క్యాండిల్స్ చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. ఇవి అందంగా వెలగడంతో పాటు మంచి స్మెల్ కూడా వస్తాయి. రెండవ వాటర్ క్యాండిల్ని చూసేద్దాం. ఒక గాజు గ్లాసుని తీసుకొని ఇందులో 80% వరకు వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. రెడ్ ఫుడ్ కలర్కి బదులు మీరు కుంకుమ కూడా వేసుకోవచ్చు. ఒకసారి స్పూన్తో అంతా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ని వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేస్తున్నాం కాబట్టి ఒక 3-4 అవర్స్ అయినా వెలుగుతాయి. పర్ఫ్యూమ్ని వేసుకొని మొదట చూపించినట్టుగా ప్లాస్టిక్ షీట్ని కట్ చేసుకొని మధ్య హోల్లో ఆయిల్ రాసిన వత్తిని ఎక్కించుకొని వాటర్ పైన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత అందంగా వెలుగుతుందో. ఈ వాటర్ క్యాండిల్స్ని మనకు నచ్చినట్టుగా డెకరేటివ్ ఐటమ్స్ ఏమున్నా అందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి పొడవాటి గ్లాస్ని తీసుకొని ఇందులో కొంచెం వెల్తితో వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకొని స్పూన్తో మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా మీ ఇంట్లో ఉన్న మీకు నచ్చిన కలర్స్ని వేసుకోవచ్చు. వాటర్ కలర్స్ని కూడా వేసుకోవచ్చు. అలాగే పర్ఫ్యూమ్ని వేసుకొని ఆయిల్ని వేసుకొని వత్తి ఎక్కించిన షీట్ని వాటర్ పైన పెట్టేసుకొని వెలిగించుకోవాలి. అంతే, మన 3వ క్యాండిల్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు 4వది చూసేద్దాం. ఇప్పుడు మరో గ్లాస్ని తీసుకొని ఇందులో 80% వరకు వాటర్ తీసుకొని ఇందులో ఒక 1/2 స్పూన్ దాకా కాఫీ పౌడర్ని వేసుకోవాలి. ఒకసారి స్పూన్తో అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి వాటర్ మొత్తం కాఫీ కలర్లోకి మారిపోయాయి కదా. మొదట చూపించినట్టుగానే వంట ఆయిల్ని కానీ లేదా దీపం వెలిగించే ఆయిల్ని కానీ మీకు నచ్చింది మీ దగ్గర ఉన్నది వేసుకోండి. వేసుకుంటే ఆయిల్ చూడండి పైకి తేలిపోతుంది. ఇప్పుడు ప్లాస్టిక్ షీట్కు వత్తిని పెట్టేసుకొని వాటర్ పైన పెట్టుకొని పర్ఫ్యూమ్ని వేసుకోవాలి. వేసుకొని వెలిగించుకోవాలి. అంతే, చాలా సింపుల్గా వాటర్ క్యాండిల్స్ రెడీ అయిపోయాయి కదా. మంచి స్మెల్తో పాటు చాలా అంటే చాలా అందంగా కూడా ఉంటాయి. కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా అందంగా ఇలా వాటర్ క్యాండిల్స్ని రెడీ చేసుకోవచ్చు. మన ఇంట్లో వాడగా మిగిలిపోయిన చెమ్కీలు కానీ బీడ్స్ కానీ ఇలాంటివి ఏవైనా వాటర్లో వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఈసారి ఇలా వాటర్ క్యాండిల్స్ని మీరు రెడీ చేసి వెలిగించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.